కేసీఆర్ మేరు పర్వతం, రేవంత్ గులకరాయి. రేవంత్ రెడ్డి సీఎం కాగానే తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని అనుకున్నారు. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికానికి చిహ్నాలు అని వాటిని తొలగించి కొత్త చిహ్నం తేనున్నట్టు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం మొట్టికాయలు వేయడంతో ఇప్పుడే కాదు, డిసెంబర్లో మారుస్తామని ప్రకటించారు. రెండేండ్లు అవుతున్నా ఇంకా ఆయన చెప్పిన డిసెంబర్ రాలేదు. హైకమాండ్ కనుసన్నల్లో నడుచుకునే రేవంత్ రెడ్డిని దేశపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చిన కేసీఆర్తో పోల్చలేం. కేసీఆర్ తెలంగాణ సాధించడమే కాదు, సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకునేటట్టు పాలించి చూపారు. ఆకలి చావులకు, రైతుల ఆత్మహత్యలకు చిహ్నంగా కనిపించే తెలంగాణను దేశంలోనే అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తీర్చిదిద్ది చూపించారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందినట్టు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పెట్టుబడి పెట్టి సీఎం కాగలిగారు. కానీ రెండేండ్లలో తెలంగాణలో ఇదీ మేం సాధించాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి అసలే సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్తో మరో నాయకుణ్ణి పోల్చలేం. రేవంత్ రెడ్డిని అసలే పోల్చలేం. సముద్రానికి పిల్లకాలువకు పోలిక కుదరదు. మీరు పర్వతాన్ని గులకరాయితో పోల్చలేం. బలమైన ఆంధ్ర రాజకీయ పక్షాలు, మీడియా, పెట్టుబడిదారులు, సినిమారంగ పెద్దలు ఇలా అంతమందిని తట్టుకుని తెలంగాణ సాధించవచ్చు అని ఉద్యమ ప్రారంభంలో చాలామంది అనుకోలేదు. తెలంగాణ కావాలి అని తెలంగాణ ప్రజలు ఎంత బలంగా కోరుకున్నారో ఈ శక్తులను తట్టుకుని తెలంగాణ సాధించడం సాధ్యం కాదు అని అంతే బలంగా అనుకున్నారు. బాగ్లింగంపల్లిలో ఓసారి 1969 నాటి ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఆ సభకు గద్దర్ హాజరయ్యారు. సమావేశం తర్వాత గద్దర్ను మీ అభిప్రాయమేమిటి, తెలంగాణ వస్తుందా అని అడిగితే, మీడియా, పరిశ్రమలు, సినిమా అన్నీ ఆంధ్రావారివే, వాళ్లు చాలా శక్తిమంతులు, తెలంగాణ రాణిస్తారా, రాదు అన్నారు. అంటే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుంది, మరో ప్రపంచం సాధ్యమవుతుంది అని నమ్మి తమ జీవితాల్ని దశాబ్దాలపాటు అడవులకు అంకితం చేసిన వాళ్లు కూడా తెలంగాణ సాకారం కాదని అనుకున్నారు. అలాంటి తెలంగాణను కేసీఆర్ సాకారం చేసి చూపించారు. ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రం తీరని కలగానే మిగిలేది. రాజకీయ వ్యూహం ద్వారానే తెలంగాణ సాధించవచ్చు అని కేసీఆర్ నమ్మడమే కాకుండా సాధించి చూపించారు. ఆంధ్ర కాంగ్రెస్ నేతలే కాదు, చివరకు కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకించిన ప్రజల ఆకాంక్షను విజయతీరాలకు చేర్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు నాకు సంకేతాలున్నాయి అని కేసీఆర్ ప్రకటించినప్పుడు గాంధీభవన్కు రాని సంకేతాలు కేసీఆర్కొచ్చాయా అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యంగ్యోక్తులు విసిరారు. చివరి దశలో హైకమాండ్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ దీక్షకు దిగారు. అంటే కాంగ్రెస్ నేతల దీక్ష వల్లనే తెలంగాణ ఇచ్చాం అని చెప్పుకోవడానికి జరిగిన యత్నమది. హైకమాండ్ ఆదేశాలతో దీక్ష చేశారు కాని తెలంగాణ వస్తుందని వారికే నమ్మకం లేదు. దీక్ష విరమించండి, తెలంగాణ వస్తుంది అని వారికి కేసీఆర్ భరోసా ఇచ్చి దీక్ష విరమింపచేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్లే. దేశంలోనే ఎక్కువ మంది ఎంపీలున్నది వాళ్ల పార్టీకే. కాని 2 సీట్లు మాత్రమే ఉన్న కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. పాపం కాంగ్రెస్ అని ఆ రోజు దీక్షస్థలంలో ఉన్న మీడియా ముచ్చట. 2 సీట్లే ఉండవచ్చు కాని దేశంలోని అన్ని పార్టీలకు నచ్చజెప్పి తెలంగాణను సాకారం చేయడంలో కేసీఆర్ నాయకత్వమే ప్రధాన పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్కు ప్రజలు 2 సార్లు అవకాశమిచ్చారు. ఒకసారి కాంగ్రెస్కు అవకాశమిచ్చారు. అంతే తప్ప ప్రజలు రేవంత్ రెడ్డికి అవకాశమివ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. ఆ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క సీట్ కూడా గెలవలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ 10 ఏళ్లలో ఎలా అభివృద్ధి చేశారో కండ్ల ముందు కనిపిస్తున్నది. కేంద్రం ప్రకటించిన గణాంకాల్లోనూ స్పష్టమవుతున్నది. మరి 2 ఏళ్ల కాలంలో ఇది మేం చేశాం అని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డికి ఏమున్నది? ఏమీ లేదు. కాబట్టే బూతుల ద్వారా ప్రజల దృష్టి మరల్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే నన్ను జగన్ అభినందించలేదు అని మీడియా సమావేశంలో ప్రకటించారు. ఎవరో తనను అభినందించలేదు అని ప్రకటించిన తొలి సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభ్యులు కూడా అలా అనరు. రాజకీయ నేతలు తన పనితీరు ద్వారా గుర్తింపు పొందాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన చాలామంది తెలంగాణ అభివృద్ధి తర్వాత కేసీఆర్ను అభినందించారు. ప్రధానికి మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు కూడా ఈ విషయం బహిరంగంగానే చెప్పారు. తెలంగాణ ఏమవుతుందోని భయపడ్డాను, కాని అద్భుతంగా అభివృద్ధి సాధించారు అని ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి మొదట్నుంచీ కూడా రాజకీయాలను లాభసాటి వ్యాపారంగానే చూశారు. ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ,
మండలి సమావేశాలు జరుగుతున్నప్పుడు టీడీఎల్పీ కార్యాలయం మెట్లమీద చంద్రబాబుతో టీడీపీ మీద నేను జోకులు వేస్తూ ఏదో మాట్లాడుతుంటే అప్పుడు మండలి సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి ఎవరు సార్ పార్టీ మీద తెగ జోకులు వేస్తున్నాడు అని అన్నాడు. అప్పుడు చంద్రబాబు నన్ను రేవంత్ రెడ్డికి పరిచయం చేశారు. ఆ రోజునుంచి అనేకసార్లు ఎన్టీఆర్ భవన్లో గంటల తరబడి రాజకీయాల గురించి మాట్లాడుకున్న సందర్భాలున్నాయి. తెలంగాణ ఏర్పడితే తెలంగాణ ఎలా ఉండాలి, తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ యువత భవిష్యత్తు వంటి వాటిమీద అతనికి ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. రాజకీయాలను కూడా ఒక వ్యాపారంగా తీసుకున్న వ్యక్తిగానే తప్ప తెలంగాణ కోసం తపించిన నాయకుడిగా ఎప్పుడూ మాట్లాడలేదు.